హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హెల్త్ అయితే ఇప్పుడే కొంచెం సెట్ అవుతూ ఉందనమాట. కోల్డ్ అయితే తగ్గింది. దగ్గైతే అప్పుడప్పుడు వస్తుందనమాట. సో, యాక్చువల్‌గా సాయనితాలో చూయించుకుంటున్నాను చెప్పాను కదా! అక్కడి నుంచి వైశాలికి ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే ఒక డ్యూటీ డాక్టర్ వల్ల. ఆవిడ వల్లనే నేను చేంజ్ అవ్వాల్సొచ్చింది. మా చిన్నక్కకి గానీ, మా పెద్దక్కకి గానీ డెలివరీ చేసింది అనిత మేడమే. అనిత మేడం మీద అంత నమ్మకం అనమాట. నాకిప్పటికీ నమ్మకమే కానీ, ఆ డ్యూటీ డాక్టర్ ఉండడం వల్ల నాకెళ్ళాలనిపించట్లేదు. సో, వైశాలి హాస్పిటల్‌కి షిఫ్ట్ అయ్యాను. వైశాలి హాస్పిటల్‌కే ఎందుకు షిఫ్ట్ అయ్యాను అనంటే, ఒక 4 ఇయర్స్ బ్యాక్ మా అక్క వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోతే వైశాలి మేడం చూసుకుందనమాట. సో, వైశాలి మేడం కూడా కొంచెం క్లోజే. సో, అక్కడైతే కొంచెం సెక్యూర్‌గా ఉంటుందనేసి నేను వైశాలికి షిఫ్ట్ అయ్యాననమాట. ఆ సాయనితకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు ఎన్టీ స్కాన్‌తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా రాశారు. డబుల్ మార్కర్ టెస్ట్ రాసినప్పుడు నాకు స్క్రీన్ నెగెటివ్ వచ్చింది. లోరీస్ అని బాగా వచ్చాక కూడా నాకు క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ సజెస్ట్ చేసింది అనిత మేడం కాదు, ఈ డ్యూటీ డాక్టర్ అనమాట. సో, నేను అయినా కూడా క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ చేసుకున్నాను. నాకు అసలు నిజంగా చెప్పాలంటే ఆ క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ రిజల్ట్స్ చూశాక అసలు నావి కాదు అని అనిపించి మళ్ళీ నేను అపోలోలో చేయించుకున్నాను. నాకు వేరీస్ వచ్చాయి కాబట్టే నాకు కొంచెం నమ్మకం చాలా తగ్గిపోయింది. ఇంకా అక్కడ చూయించుకోకూడదు అని. ఏం సజెస్ట్ చేసిందంటే అమ్నోటిసిస్ ఉంటుంది కదండి, అమ్నోటిక్ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేసేది. 30,000 40,000 కాస్ట్ చేసేది. నాకు సికింద్రాబాద్కి సజెస్ట్ చేసిందనమాట ఆవిడ గారు. నెక్స్ట్ ఎన్ఐపిటి కూడా చేయించుకోమందనమాట. ఈ 2 టెస్ట్ చేయించుకొని రండి, అప్పుడు మాత్రం నేను చెప్తాను అని చెప్పింది. నాకైతే అస్సలు నమ్మకం లేదు. నా బేబీ చాలా హెల్తీగా ఉంది, నీ మీద నాకు నమ్మకమే లేదనేసి నేను గట్టిగా ఉండి నేను ఏ టెస్ట్ చేయించుకోలేదనమాట. డబుల్ మార్కెట్ టెస్ట్ నెగిటివ్ వచ్చాక అసలు ఇంకా ఎలాంటి టెస్ట్ అసలు అవసరమే లేదు. అమ్నోటిసిస్ కానీ ఎన్ఐపిటి కానీ నాకు వైశాలి మేడం చెప్పారు. నేను రిపోర్ట్స్ అన్నీ చూపించాక నాకైతే చాలా నమ్మకం వచ్చింది. ఇంకా నిజంగా చెప్తున్నానండి, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగండి అబ్బా, మరి 25 ఏంటి.